జో అనే చిన్న కోతి అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. ఎవరూ అతనికి దగ్గర కావు. ఇతర కోతులు గుంపులో ఆడుకుంటే జో మాత్రం పక్కనే కూర్చుని వారిని చూస్తూ ఒంటరితనంతో బాధపడుతుంటాడు. ఒకరోజు ఒక వృద్ధుడు అడవిలో కలప కోయటానికి వస్తాడు. జో ఆకలితో చెట్టు క్రింద వణుకుతూ కనిపిస్తాడు. వృద్ధుడు తన దగ్గరున్న అరకపండు తీసి జోకు ఇస్తాడు. జో కళ్ళల్లో ఆనంద కన్నీళ్లు వస్తాయి. జీవితంలో మొదటిసారి ఎవరో ప్రేమతో తినిపించారు. ఆ రోజు నుంచి ప్రతిసారి వృద్ధుడు అడవికి వస్తే జో అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. అరటి పండ్లు తినిపించేవాడు. మెల్లిగా తలను నిమిరేవాడు. జో తన ఒంటరితనాన్ని మర్చిపోతాడు. ఒకరోజు వృద్ధుడు అనారోగ్యంతో అడవికి రాలేదు. జో చెట్టు దగ్గర ప్రతిరోజూ వేచి చూస్తూ ఉండిపోయాడు. పక్షులు ఎగిరిపోయాయి. ఒక సాయంత్రం సూర్యాస్తమయం జరుగుతున్నప్పుడు జో వృద్ధుడు ఇచ్చిన ఒక అరటి తొక్కను తన గుండెల దగ్గర గట్టిగా హత్తుకుంటూ కండల్లో కన్నీళ్లు కారుస్తాడు. అతని చివరి శ్వాసలో కూడా ఒకే కోరిక, నా స్నేహితుడు ఇంకోసారి కనబడతాడేమో